ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधारा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मत्समो नास्ति पापात्मा न पराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा योनि यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जाता परादानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। तृणादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलदौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। हरे कृष्ण प्रभु, धन्यवाद प्रणाम प्रभु। हरे कृष्णा मधुगोपाल प्रभु दंडवत प्रणाम। सृजना माता जी दंडवत प्रणाम। మిమ్మల్ని చూడక చాలా రోజులు అవుతుంది. ఎస్ ప్రభు 1 మంత్ బ్రేక్ ఆ తర్వాత చాలా రోజుల తర్వాత క్లాస్ అవుతుంది ఈరోజు. ఓకే, సో మనం ఈరోజు క్లాస్ ప్రారంభించే ముందు ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? ఏదైనా టాపిక్స్, స్పెషల్ టాపిక్స్ ఏమైనా డిస్కస్ చేయాలని ఉందా? హరే కృష్ణ హరే ప్రభు. కృష్ణ నాన్న, ప్రణామాలు. హరే కృష్ణ నాన్న. ప్రభుజీ హరే కృష్ణ. ఇది హరే ఇప్పుడు ధనుర్మాసం గొప్పతనం ఇట్లా అట్లా తెలుసుకోవచ్చా ప్రభుజీ? ధనుర్మాసం. ఇప్పుడు అన్ని బాగా జరుగుతున్నాయి కదా, వాటి గురించి కొంచెం చెప్పండి. ఓకే మాతాజీ, ధనుర్మాసం గురించి అంటే భగవద్గీతలో కానీ శ్రీమద్ భాగవతంలో కానీ స్పెసిఫిక్గా అయితే ఏమి డీటెయిల్స్ నేను చదవలేదు. అంటే అంటే మాసానం మార్గశిరం అంటే ఇదే మాసం కదా ప్రభుజీ? మాసానాం మార్గశీర్షోహం. సో అది అన్ని మాసాల్లోకెల్లా మార్గశీర్ష మాసం మార్గశిరం నియమంటున్నాడు కృష్ణ, అంటే విచ్ ఈస్ ధనుర్మాసం మాసం. డిసెంబర్ అండ్ ఉమ్, జనవరి. డిసెంబర్ అండ్ జనవరి ఉమ్, కలిపి వస్తుంది అనమాట. ఉమ్. సో అది ఆ డీటెయిల్ తప్ప ఇంకా వేరే చదవలేదు మాతాజీ నేను. ఆ.
ఓకే ప్రభుజీ. అమ్మా హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ నాన్న. ఈ గోదాదేవి ఒక డౌట్ ప్రభు. గోదాదేవి కృష్ణ భగవాను లేపుతుంది. కృష్ణుని గోదా కళ్యాణం, గోదా రంగనాథుల కళ్యాణం అని ఇప్పుడు మాత జరిగిందే. అసలు వాడలో ప్రతి టెంపుల్లలో జరుగుతున్నాయి. ఉమ్, మరి ఇది రంగనాథుడు అంటే ఈ కృష్ణుడు, మరి గోదాదేవి ఎవరు? ఇది ఏంటిది? దీనికి మేము ఎట్లా దండం పెట్టుకోవాలి? ఎట్లా మేము ఏం చేయాలి? ఓకే. సో రంగనాథ స్వామి అంటే బేసికల్ గా ఇవి ఎక్కువ శ్రీ వైష్ణవ వాళ్ళు చేస్తారు. శ్రీ వైష్ణవ టెంపుల్స్ వాళ్ళు, చిన్నజీయర్ స్వామి ఆ ట్రెడిషన్ వాళ్ళు అనమాట, లక్ష్మీ సాంప్రదాయం నుంచి వచ్చిన వాళ్ళు. సో మనకి రకరకాల రసాస్ ఉన్నాయన్నమాట. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి శాంతరస. శాంతరస అంటే భగవంతుని ధామంలో ఒక చెట్టులాగా, లేకపోతే ఒక రాళ్ళలాగా, ఒక గుట్టలాగా, ఇవన్నీ శాంతరసలో ఉంటాయన్నమాట. సో ఆ శాంతరసలో యాక్చువల్లీ భగవంతునికి సేవ అనేది తక్కువ. సో ఎప్పుడైతే భగవంతుని సేవ అనేది స్టార్ట్ చేస్తామో మనము, అప్పుడు అది దాస్యరసతో స్టార్ట్ అవుతుంది. సో దాస్యరసలో భగవంతుని యొక్క దాసుని అని చెప్పి ఆ యొక్క దృక్పథంతోటి భక్తులు భగవంతుని సేవిస్తారనమాట. సో అది దాస్యరస. దానికంటే హైయర్ వచ్చేసి సఖ్యరస. సఖ్యరస అంటే భగవంతుడు నాకు స్నేహితుడు. ఉమ్, అట్లా చేసేది సఖ్యరస. తర్వాత దానికంటే ఇంకా పైన భగవంతుడు నా యొక్క కుమారుడు, వాత్సల్య రస, నా యొక్క కొడుకు, ఆయన నేను చూసుకోవాలి, నేనే కాపాడాలి. సో అట్లా చూసేది ఆ, వాత్సల్య రస. ఇంకా దానికంటే కూడా పైన ఏంటంటే మాధుర్య రస. సో మాధుర్య రస అంటే భగవంతుని యొక్క ప్రేయసి లేదా భగవంతుని యొక్క వివాహిత భార్య, అట్లా ఆ విధంగా చూసేది అన్నిటికంటే హైయెస్ట్ అన్నమాట. సో ఈ 5 రసాలు మెయిన్లీ ఉంటాయి వైకుంఠ లోకాల్లో. సో ఫస్ట్ మనము ఈ యొక్క భూమి తర్వాత పైన పైన ఏడు ఏడు ప్లానెట్స్, తర్వాత కింద 7 ప్లానెట్స్ ఉంటాయి. అతల వితల సుతల తలాతల రసాతల పాతాల కింద, తర్వాత భువర్లోక, స్వర్గలోక, జనలోక, తపోలోక, ఆ, తర్వాత సిద్ధలోక, అట్లాగే సత్యలోక, బ్రహ్మ యొక్క లోకం, అవన్నీ పై లోకాలు. సో ఇవన్నీ కలిపి ఈ 7 లోకాలు కలిపి కూడా మెటీరియల్ వరల్డ్ అంటారు దీన్ని, ప్రాపంచిక లైఫ్, మనం ఉండే లైఫ్. సో మనం ఉండేది భూలోకంలో, ఇంకా భూలోకం కంటే పైన ఉండేటి స్వర్గలోకాలు ఇత్యాది, ప్లస్ సత్యలోకం వరకు, కిందన్ని నరకలోకాలు. సో ఇట్లా 14 లోకాలు, ఇదంతా కలిపితే భూమండలం. ఈ భూమండలం, ఇట్లాంటి భూమండలాలు చాలా ఉన్నాయన్నమాట, వేలాది కోట్లాది భూమండలాలు. ఇవన్నీ కూడా ఈ యొక్క మెటీరియల్ వరల్డ్లోనే ఉంటాయి. దీన్ని దాటిన తర్వాత బ్రహ్మజ్యోతి. బ్రహ్మజ్యోతి అంటే భగవంతుని యొక్క వెలుగు. ఆ తర్వాత దానికంటే పైన సదాశివలోక, తర్వాత దానికంటే పైన వైకుంఠలోక. సో వైకుంఠ లోకాల్లో మెయిన్లీ ఏంటి, భగవంతుణ్ణి ఆ, ఐశ్వర్య భావంతో కొలుస్తారనమాట. ఇప్పుడు మీరు రంగనాథ స్వామినైనా సరే, ఆ, వెంకటేశ్వర స్వామినైనా సరే, ఎప్పుడైనా కూడా వాళ్ళని చాలా వైభవంగా కొలుస్తారు, ఎంతో ఐశ్వర్యంతో. భగవంతుడు కిరీటం పెట్టుకొని, చాలా చాలా నగలు పెట్టుకొని అలా ఉంటారు అనమాట. సో అక్కడ వాళ్ళందరూ ఏంటి, భగవంతుడు చాలా గొప్ప, ఆయన ఒక రాజు, అలా చూస్తారు అందరూ, చాలా వైభవంగా చూస్తారు అనమాట. ఇప్పుడు తిరుపతికి మీరు వెళ్ళారనుకోండి, భగవంతునితోని ఆ, నేను భగవంతునికి అన్నం తినిపిస్తాను, ఆ, భగవంతుణ్ణి ఆ, ఇట్లా ఆ రకమైన రస చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ అన్ని ఏంటంటే ఐశ్వర్య రస. సో ఇవన్నీ వైకుంఠ లోకాలు. ఈ వైకుంఠ లోకాలు దాటి ఇంకా పైకి వెళ్ళినాక అక్కడ అయోధ్య లోకం అని ఉంటుంది. అయోధ్య లోకంలో భగవంతునితో స్నేహిత్వం, స్నేహితుడిగా ఉండడం. ఉదాహరణకి సుగ్రీవ, వీళ్ళందరూ భగవంతుడితో స్నేహితుల్లాగా ఉంటారనమాట. ఆ అయోధ్య లోకం దాటి ఇంకా పైకి వెళ్తే ద్వారకా లోక.
ఓకే. సో ద్వారకాలో భగవంతుణ్ణి పెళ్లి చేసుకున్న భార్యలు వాళ్ళందరూ ఉంటారనమాట. అప్పుడేంటి భగవంతునితో రిలేషన్షిప్ మ్యారేజ్ రిలేషన్షిప్. అంతకంటే పైన వచ్చేసి మథుర మథుర లోకం, అందులో గోలోక బృందావన్. సో గోలోక బృందావనంలో ఎవ్వరు కూడా భగవంతుడిలాగా చూడరు అనమాట. చాలా మంది దాస్య రసాలు కొందరు ఉంటారు, రక్తక, చిత్రక, వీళ్ళందరూ భగవంతునితో దాస్యరసం. హనుమాన్, దానికంటే పైన అర్జున్, ఆ, తర్వాత మధుమంగల్, ఆ, వీళ్ళందరూ ఏంటంటే భగవంతునితో స్నేహితులు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు కూడా ఈయన భగవంతుడు అని అనుకోరనమాట. సో అది సఖ్యరస. ఆ సఖ్యరస కంటే ఇంకా పైన ఆ, సఖ్యరస కంటే పైన వచ్చేసేది వాత్సల్య రస. సో వాత్సల్య రసలో భగవంతుడిని నేను చూసుకోవాలి, నేను కాపాడాలి. సో యశోద, నంద మహారాజు వీళ్ళందరూ వాత్సల్య రస. అంతకంటే పైన గోపీస్, గోపీస్ ఆఫ్ బృందావన్, తర్వాత శ్రీమతి రాధారాణి, వీళ్ళందరూ భగవంతునితో మాధుర్య రసాలు. సో మాధుర్య రస అన్నిటికంటే హైయెస్ట్ అన్నమాట. ఇది మనం చెప్పడం కాదు, స్క్రిప్చర్స్ లో ఉందలా. సో ఈ శ్రీ వైష్ణవ ట్రెడిషన్ వాళ్ళు యూజువల్ గా వాళ్ళు వాళ్ళు ఈ వైకుంఠ లోకాలో భగవంతుని ఐశ్వర్యంతో కొలుస్తారనమాట. సో అట్లా అట్లా ఉంటుంది. మనము చూసేది చేసేది భగవంతుని యొక్క గోలోక గోలోక బృందావన్. ఉమ్. అందులో అసలు భగవంతుడు ఆయన దేవుడు అని మర్చిపోతాడు. ఉమ్. సో భగవంతుడు వామన దేవుగా వచ్చినప్పుడు ఏం చేశాడు, బలి మహారాజుని 3 అడుగులు అడుగుతాడు. సో 3 అడుగులు అయినప్పుడు బలి మహారాజ్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఫస్ట్ అడుగుతో ఈ మొత్తం భూమిని ఆక్రమించేస్తాడు. రెండో అడుగుతో ఎంత పెద్దగా అడుగు వేసేస్తాడంటే మొత్తం ఈ 14 లోకాలను వ్యాపిస్తాడు అనమాట రెండో అడుగుతో. సో అంత లాంగ్ ఉంటుంది ఆయన యొక్క లాంగ్ జంప్, అంతవరకు చేయగలుగుతాడు. అదే దేవుడు గోలోక బృందావనానికి వచ్చినప్పుడు ఉమ్, యశోదామాత ఒళ్ళో పాలు తాగుతూ ఉన్నప్పుడు యశోదామాత ఆయన దించేసి వెళ్ళి పద్మగంధ పాలు కాస్తూ ఉంటుంది. అవి పొంగుతూ ఉంటే అవి తీయడానికి కింద పెట్టేసి వెళ్తుంది. అప్పుడు ఒక కోపంతో కొండ పగలగొడతాడు. అంతా నీళ్ళు అయిపోతాయి, మొత్తం పాలన్నీ వచ్చేస్తాయి కింద. పాలు అన్ని కింద, మొత్తం పెరుగు అవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు కృష్ణ ఏం చేస్తున్నాడు, ఇక అంతా పలిగింది కదా ఇంకా అని చెప్పేసి లాంగ్ జంప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అక్కడ. ఎంత ట్రై చేస్తాడంటే లాంగ్ జంప్ చాలా దూరంగా దునుకుదామని చెప్పేసి డైరెక్ట్ గా అందులోనే పడతాడు. ఆయన 2 కాళ్ళు కూడా ఆ యొక్క కుండ పగిలిన ఆ, మజ్జిగ దాంట్లోనే పడతాడు అనమాట. సో దాని తర్వాత నడుస్తూ నడుస్తూ వెళ్ళి మిగతా అన్ని పగలగొడతాడు. సో త్రివిక్రమ సేమ్ వామన దేవే బలి మహారాజ్తో ఉన్నప్పుడు ఆయన భగవంతుడు, ఆయన యొక్క ఐశ్వర్య భావం అన్ని చూపిస్తాడు అనమాట. అదే గోలోక బృందావనంలో ఆయన ఐశ్వర్య భావం ఏది చూపించలేడు ఇక. ఎందుకంటే యశోదామాత యొక్క ప్రేమ చాలా 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 అధికమైంది. సో అంత అధికమైన ప్రేమ వాళ్ళందరి దగ్గర ఉన్నప్పుడు కృష్ణ ఆయన దేవుడు అనే సంగతి ఆయనకి ఆ, గ్రహించలేకపోతాడు అనమాట. సో మామూలుగా వాళ్ళ వాళ్ళ భక్తులతో వాళ్ళ వశంలో ఉంటాడనమాట. అందుకే కృష్ణాని కట్టేస్తుంది కదా యశోదమాత. సో కృష్ణాని ఎవరైనా కట్టేయగలుగుతారా? వైకుంఠ లోకాల్లో ఎవరైనా ప్రయత్నం చేయగలుగుతారా? సో అట్లా అన్నమాట రస. సో ప్రేమ పెరుగుతూ పెరుగుతూ పోతూ ఉంటే గోలోక బృందావన్. సో ఈ గోదాదేవి కళ్యాణము ప్లస్ రంగనాథ స్వామి ఇవన్నీ మెయిన్లీ వైకుంఠ లోకాల్లో ఐశ్వర్య భావంతో చేస్తారనమాట. మనము ఎక్కువగా అవి అంటే అంత డీప్ గా అవి చూడము. మనది శ్రీమద్ భాగవతము, భగవద్గీత ఎక్కువగా భగవంతుని యొక్క గోలోక బృందావన్ పాస్ టైమ్స్ ఇవి చెప్తారనమాట. సో అది మా హరే కృష్ణ నాన్న. ఎట్లా అంటే కాలనీలో అంతా కృష్ణుని విగ్రహం పెట్టి భగవంతుని నిలిపి నెలంతా పూజలు, గోదాదేవిని పెట్టి మళ్ళీ రేపు కళ్యాణం ఉత్సవం జరగడం, అవి కృష్ణ భగవానుడు వచ్చి ఇక్కడ ఉన్నాక నేను ఎట్లా వెళ్ళకుండా ఊకోవాలి అని ఆ విధంగా నాకు వెళ్ళాలని అనిపిస్తుంది. మరి వెళ్ళి ఆ పూజలు చేసి విని తరించవచ్చా ఆ కళ్యాణం అవన్నీ అవసరం లేదంటారా? అది అర్థం కాలేదు ఇంకా నాకు.
వెళ్ళాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. దాంట్లో తప్పేం లేదు. ఇన్‌ఫాక్ట్ ప్రతి ఒక్క దేవుడు ఈవెన్ ఇతరత్రా దేవతలు గూడా భగవంతుని యొక్క చేతుల నుంచి ఉద్భవిస్తారు. భగవంతుని యొక్క చేతులనమాట. సో, మనం ఎవరన్నా వేరే టెంపుల్‌కు దేవుళ్ళ టెంపుల్‌కి వెళ్ళినా సరే, మనం దండవత్ ప్రణామం చేయొచ్చు. కానీ అవసరం లేదు. మనం అసలు ఆ టెంపుల్‌కి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే యథా తరోర్మూల నిషేచనేన తృప్త్యంతి యచ్చాక భుజోపశాఖ. సో, ఎప్పుడైతే మనము ఒక చెట్టు మొదల్లో మనం నీళ్లు పోస్తే, ఆ నీళ్ళన్నీ చెట్టుకు అన్నిటికొస్తాయి. కాబట్టి మనం ప్రత్యేకంగా ఒక్కొక్క ఆకు ఒక్కొక్కటి కడిగి మనం చెట్టు నీళ్లు ఒక్కొక్క ఆకుకు పోయవలసిన అవసరం లేదు. భగవంతుని యొక్క ఆహ్, అవతారాలు కొన్ని కోట్లాది అవతారాలున్నాయి. దశావతారాలే మెయిన్‌గా చెప్పుకుంటారు. కానీ ఎన్నో అవతారాలున్నాయి. ఈ అన్ని అవతారాలు మనం చూడాలా? అవసరం లేదు. ఇవన్నీ అవతారాలకు మనం పూజ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎట్ ద సేమ్ టైమ్ అటువంటి అవతారం ఏదైనా మనకు కనిపించినప్పుడు కంపల్సరీ మనం దండవత్ ప్రణామం చేయాలి. ఆహ్, వాళ్ళను చిన్న చూపు చూడకూడదు కూడా. ఇతరత్రా దేవుళ్ళు ఈవెన్ సూర్యదేవుడు, చంద్రుడు, వినాయకుడు, శివుడు, పార్వతీదేవి వీళ్ళందరి పూజలు ఎక్కడైనా జరుగుతున్నా కూడా మనం వెళ్ళవలసిన అవసరం లేదు. అవి చేయవలసిన అవసరం లేదు. ఎందుకు మనము డైరెక్ట్‌గా కృష్ణ భగవానుని సేవ చేస్తున్నాం కాబట్టి. కృష్ణస్తు భగవాన్ స్వయం. ఏతే చాంస కళా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. ఇంద్రారీ వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. ఈ శ్లోకంలో ఇదేంటంటే శ్రీమద్ భాగవతం యొక్క పరిభాష సూత్ర. పరిభాష సూత్ర అంటే ఏంటంటే ఈ మొత్తం భాగవతానికి ఒక 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 శ్లోక ఇస్తారనమాట. ఆ శ్లోక పరిభాష సూత్ర అంటారు దాన్ని. దాన్ని బేస్ చేసుకొని మిగతాయన్ని రాస్తారు. సో, మిగతాయన్ని రాసినప్పుడు కొన్ని కొన్ని సార్లు ఆహ్, ఇంకో దేవుడిని భగవాన్ అని పిలుస్తారు. ఇంకో దేవుడిని చాలా గొప్పగా పిలుస్తారు. అప్పుడు డౌట్ రావచ్చు మనకి. హ్మ్. అసలైన దేవుడు ఎవరు? విష్ణువా? లేకపోతే కృష్ణనా? ఇటువంటి డౌట్స్ వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? పరిభాష సూత్రాకి వెళ్ళాలి. సో, ఆ భాష సూత్ర క్లారిఫై చేస్తుందనమాట. పరిభాష సూత్రంలో ఏం చెప్తున్నారు? ఏతే చాంస కళా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. ఇంద్రారీ వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. ఏతే చ అంస భగవంతుని యొక్క అంశ. కళా పుంస అంశ యొక్క అంశ కళ. కళ యొక్క అంశ పుంస. అంటే భగవంతుని యొక్క అంశలు, అంశల యొక్క అంశలు, అంశల యొక్క అంశలు. ఏతే చాక ఏతే చాపుంస కళా ఏతే చాంస కళా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. కానీ కృష్ణ భగవానుడు. కృష్ణస్తు భగవాన్ స్వయం. ఆయన స్వయం భగవానుడు. ఇంద్రారీ వ్యాకులం లోకం. ఎప్పుడైనా ఇంద్ర తర్వాత ఇత్రాది దేవతలకు ఏమైనా వ్యాకులత ఉంది అనుకో, ఎక్కడైనా టెన్షన్స్ ఉన్నాయనుకో, మృడయంతి యుగే యుగే. ప్రతి యుగంలో మళ్ళీ ఆయన అవతారం తీసుకుంటూ వస్తున్నాడనమాట. ఏది అంశగా గాని, అంశల యొక్క అంశగా గాని, అంశల యొక్క అంశ యొక్క అంశగా గాని. అంశ, కళ, పుంస. ఇవన్నీ పుంస అంటే ఏంటి? అంశ యొక్క అంశ యొక్క అంశ. అట్లా అన్నమాట. కానీ కృష్ణస్తు భగవాన్ స్వయం. సో, మనకి ఎలా తెలుస్తుంది ఈ విషయాలన్నీ? ఏ దేవుడు ఆహ్, గొప్ప, ఏ దేవుడు హైరార్కీ ఎలా తెలుస్తుంది మనకి? స్క్రిప్చర్స్ చూడాలి మనం. శాస్త్రాలను తీసుకొని తెలుసుకోవాలి. రైట్? ఇయాల రేపు వాళ్ళు వీళ్ళు అందరూ నేను దేవుడిని, నేను దేవుడిని అని చెప్పేసి ఒక ఒక మూర్తి ఒక దగ్గర పెడతారు. ఆహ్, ఇట్లా అట్లా చెప్తున్నారనమాట. అప్పుడు మనం ఏం చేయాలి? అసలు నిజంగా దేవుడు అనంటే ఏంటి? మనం ఎలా నమ్మాలి? ఇప్పుడు తమిళనాడులో 'ఖుష్బూ' సినిమా యాక్ట్రెస్ ఆమె. సో, 'ఖుష్బూకి' ఒక టెంపుల్ కట్టారు. ఆమె నిజంగా దేవతనా? ఆమె దేవత అయితే ముసలితనం ఎందుకొస్తుంది? సో, కొన్ని రోజులయిపోయినాక ఏం జేస్తారు? ఇప్పుడు, ఇప్పుడు టెంపుల్స్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మన జనరేషన్ అయిపోతుంది. మన పిల్లల జనరేషన్. మన పిల్లల జనరేషన్ అయిపోతుంది. 'ఖుష్బూ' చనిపోతుంది. తర్వాత అట్లా 4 జనరేషన్స్ అయిపోతాయి. అంటే మన మన పిల్లలు, వాళ్ళ యొక్క పిల్లలు, వాళ్ళ యొక్క పిల్లలు, వాళ్ళ యొక్క పిల్లలు. 5 తరాల తర్వాత వాళ్ళు చూసి, ఓహ్! ఇక్కడేదో టెంపుల్ ఉంది. 'ఖుష్బూ టెంపుల్' అని చెప్పేసి వాళ్ళేం చేస్తారు? 'ఖుష్బూ' ఒక దేవత అని చెప్పేసి పూజలు చేయడం మొదలుపెడతారు. సో, మనం ఎలా తెలుసుకోవాలి? ఆమె దేవతనా? కాదు అనేది. ఇప్పుడు మనకు తెలుసు. ఆమె మన మన జనరేషన్‌లో పుట్టింది. సినిమాలో యాక్ట్ చేసింది. కాబట్టి మనకు తెలుసు. ఆమె దేవత కాదు అని. కానీ ముందు తరాల వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో, అట్లా సాయిబాబాని అలా పూజ చేస్తున్నారు. తర్వాత ఆహ్, అయ్యప్ప స్వామి అని రైట్? ఇవన్నీ మీరేం చేయాలంటే శాస్త్రాలలో ఇది చెప్పారా లేదా? వేదవ్యాసుడు రాసారా లేదా? చూడాలి.
ఒకవేళ నిజంగా దేవుడు అలా ఆ పేరుతో ఉంటే అందులో రాస్తారు కదా! శ్రీమద్ భాగవతంలో 18,000 శ్లోకాలున్నాయి. రాముడి గురించి రాశారు. వామనదేవి గురించి రాశారు. ఇట్లా ప్రతి ఒక్క దేవుని గురించి ఇవన్నీ రాశారు. కానీ ఎక్కడ కూడా మనకు సాయిబాబా గురించి గానీ, ఆహ్, అయ్యప్ప స్వామి గురించి గానీ ఎక్కడ ఉండదనమాట. సో, మనము గుడ్డిగా నమ్మకూడదు ఏదైనా. మనం ఏం చేయాలి? శాస్త్రాలను తీసుకొని, దాన్ని ఆధారంగా తీసుకొని మనము వ్యవహరించాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకొని మనం వ్యవహారం చేయాలనమాట. సో, అది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనకు శాస్త్రం చదవడం మనకు రాదు. మనకంత తెలివితేటలు లేవు. శాస్త్రం చదివిన వాళ్ళని కనుక్కోవాలి. అట్లా మనకి డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయన్నమాట. మంచిగా సో మనకు అర్థమైంది. చెప్పండి బ్రో. చెప్పండి. యాహ్! సో, అదే ఈ టెంపుల్‌కి వెళ్ళాలా? వద్దా? అనేది అంటే మీ ఇష్టం బేసికల్లీ. ఆహ్, ఆల్రెడీ మనం కృష్ణ పూజ మనం చేస్తున్నాం కాబట్టి కృష్ణస్తు భగవాన్ స్వయం. వీటి చేయవలసిన అవసరం లేదు. కృష్ణ హిమ్సెల్ఫ్ భగవంతుడే భగవద్గీతలో డైరెక్ట్‌గా చెప్పాడు. మీరు ఈ ఇతరత్రా దేవతల వర్షిప్ మీరు చేయవలసిన అవసరం లేదు అని. ప్లస్ ఇంకా మనకి భక్తి రసామృత సింధు ఇలాంటి స్క్రిప్చర్స్ ఇవన్నీ చూస్తే అందులో భగవంతుని యొక్క విష్ణుమూర్తి గురించి, శివుడి గురించి అన్ని డీటెయిల్స్ ఇచ్చారనమాట అందుల. కృష్ణ ఆయన చేసిన బాల్య లీలలు ఇంకా ఎవ్వరూ చేయలేదనమాట. 2 చేతుల కృష్ణ అందరికంటే అత్యంత ఆకర్షణీయమైన భగవంతుడు. హ్మ్. ఎంత ఎంత ఆకర్షణీయంగా ఉంటున్నాడంటే కృష్ణ ఆఖరికి ఈవెన్ లక్ష్మీదేవి కూడా. లక్ష్మీదేవి ఎవరు? వైకుంఠాలో భగవంతుని యొక్క ఛాతీలో నివసిస్తూ ఉంటుంది. ఆయన యొక్క పాదసేవలు నిత్యం పాదసేవ చేస్తూ ఉంటుంది. ఆమె కృష్ణని చూసి, కృష్ణతో నేను రాసలీల చేయాలి అని చెప్పేసి రాసలీలలో ఆమెను ఎంటర్ కూడా కానివ్వరు. అప్పుడు ఆమె ఏం చేయాలి? తపస్సు చేసి, చేసి, చేసి ట్రై చేస్తుందన్నమాట. రైట్? ఒకవేళ ఆహ్, అందరికంటే సౌందర్యవంతుడు నారాయణే అయితే, ఆమె కృష్ణతో రాసలీల చేయాలని ఎందుకనుకుంటుంది? అలాగే గోపీస్ ఎప్పుడైనా కృష్ణతోనే వెళ్తుంటారు. సో, ఒకసారి కృష్ణ అక్కడి నుంచి అదృశ్యమైపోయి అప్పుడు వాళ్ళందరూ గోపీస్ అందరిని అడుగుతున్నారనమాట. కృష్ణ ఎక్కడున్నారు? కృష్ణ ఎక్కడున్నారు? అప్పుడు 4 చేతుల నారాయణతో నారాయణుడొస్తాడు. ఆ నారాయణుడు కూడా అడుగుతున్నారు వాళ్ళు. మీరు మా కృష్ణని చూసారా అని. సో, అంటే కృష్ణ అంత సౌందర్యంగా ఉంటాడనమాట. ఎంత సౌందర్యంగా ఉంటాడంటే ఈవెన్ 4 చేతులతో నారాయణ ముందటున్నా గూడా వాళ్ళు ఇంకా కృష్ణ గురించే అడుగుతున్నారు. హ్మ్. సో, ఈ ఉదాహరణలు ఇవన్నీ మనం తీసుకొని కృష్ణ యొక్క సౌందర్యం మనము ఎస్టిమేట్ చేయొచ్చనమాట. సో షార్ట్ ఆన్సర్ ఏంటంటే, ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు. కానీ కొందరికి ఆ ఇంట్రెస్ట్ ఉంది. చిన్నప్పటి నుంచి వాళ్ళు అటువంటి పూజలు చేస్తున్నారు అవన్నీ పర్వాలేదు. చేయొచ్చు. దాంట్లో తప్పేమి గూడా లేదు. ఆ టెంపుల్‌కి వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు. ఆ పూజ పాల్గొనాలంటే పాల్గొనొచ్చు. కానీ శాస్త్రాలలో రాయని పేర్లు ఎవరు పడితే వాళ్ళని తీసుకెళ్ళి దేవుడు అని చెప్పేసి చేయడం అది మానేయడం బెటర్. ఉదాహరణకి సాయిబాబా అని చెప్పేసి ఇట్లా ఆహ్, చేయవలసిన అవసరం లేదు. ఓకే. ఇంకేమన్నా ప్రశ్నలున్నాయా? మధుగోపాల్ ప్రభు మీకేమైనా ప్రశ్న ఉందా? మీరప్పుడు అన్‌మ్యూట్ చేశారు. హ్మ్. ఓకే. అయితే మనం భగవద్గీత సమ్మరీ చూద్దాం. సో, ఫస్ట్ చాప్టర్ ఆఫ్ భగవద్గీత ఏంటి? ప్రభు ఉంది ప్రభు, అది ఆన్ కాలేదు. ఆ, యెస్. ప్రభు యెస్. ఇప్పుడు ఒకరు అడిగారు ప్రభు, వాళ్ళ ఇంట్లో నిన్న ఎవరో చనిపోయారట. హ్మ్. వాళ్ళు రోజు భగవంతుని వర్షిప్ చేసి అట్లా పూజ గిట్లా చేసుకొని జపం గిట్లా చేసుకున్నారు. వాళ్ళు జపమే చేస్తున్నారు యాక్చువల్ గా, హ్మ్. దీక్ష గిట్లా తీసుకున్నట్టున్నది. హ్మ్. వాళ్ళు ఇప్పుడు మరి నేను అంటే వాళ్ళ రిలేటివ్ అంటే వాళ్ళ సర్నేమ్ తోటే ఉన్నారు. హ్మ్. వాళ్ళు మరి ఇప్పుడు మళ్ళీ పూజ చేసుకోవచ్చా అని అడిగారు. హ్మ్. అయితే నేను కనుక్కొని చెప్తానని చెప్పాను. ఓకే. సో, ప్రభు డైరెక్ట్‌గా వాళ్ళ ఇంట్లోనే తల్లిదండ్రులు గానీ, పిల్లలు గానీ, ఇంట్లోనే డైరెక్ట్‌గా ఎవరైనా చనిపోయారనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూల్స్ అన్నీ ఎందుకొచ్చాయి?
ఎవరైనా ఇంట్లో చనిపోతే ఇంకా బాధతో ఏడుస్తూ ఉంటారు కదా! సో, దాంతోటి వాళ్ళు విగ్రహారాధన సరిగ్గా చేయలేరని చెప్పేసి ఆ టైంలో ఆ 13 డేస్, 14 డేస్ టైము పూజ చేయవలసిన టెంపుల్స్‌కి వెళ్ళకూడదు అనేది నియమాలు పెట్టారనమాట. అయితే ఇస్కాన్ డివోటీస్ ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్, మీరు అడిగిన ప్రశ్నకి వాళ్ళ ఇంట్లో ఏమీ జరగలేదు. వాళ్ళ డైరెక్ట్ తల్లిదండ్రులకు ఏమి జరగలేదు. వాళ్ళ సర్‌నేమ్‌తో ఉన్నవాళ్ళు చనిపోయారు. అంటే వాళ్ళ యొక్క కులస్తులు. రైట్? సో, అట్లా అయినప్పుడు మనం దాన్ని టెంపుల్‌కి వెళ్ళకుండా ఉండవలసినంత అవసరం ఏమీ లేదు. మనం టెంపుల్స్‌కి వెళ్ళొచ్చు. చాంటింగ్ మాత్రం 100% చేయాలి. వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారని మీరు చెప్పారు. చాంటింగ్ చేయాలి. ప్లస్ డీటీ వర్షిప్ కూడా నార్మల్‌గా చేయొచ్చు. నో ప్రాబ్లమ్. అదే అడిగారు మరి పూజ చేసుకోవచ్చా? అన్ని ప్రసాదం ఎట్లా పెట్టుకోవాలి అది ఇది అని. యెస్. అన్నీ నార్మల్‌గా చేయొచ్చు ప్రభు. అన్నీ నార్మల్‌గా చేయొచ్చు. ఆ, ఆ. అంటే మన తాతకు సంబంధించిన వాళ్ళైనా కానీ ఏం కాదంట. ఏం కాదు ప్రభుజీ. మనము ఓకే. డివోటీస్‌గా ఉండి సీ డైరెక్ట్‌గా ఇప్పుడు సంబంధం ఎంత దగ్గరగా ఉంది అంటే ఇంకసలు మనం ఫంక్షన్ చేయలేకపోతున్నాం. అంత ఏడుపులో ఉమ్, ఉన్నారనుకోండి. ఆ టైంలో ఉమ్, యెస్. అవి మీరు పూజ చేయకుండా కొన్ని రోజుల పాటు ఆ యొక్క బాధ తీరేంత వరకి అదంతా ఉమ్. చేయొచ్చు. కానీ చాంటింగ్ మాత్రం ఆ టైంలో కూడా చేయాలి. చాంటింగ్ చేస్తున్నా. చాంటింగ్ 100% ప్రతిరోజు చేయాలి. ఎనీ ఉమ్, కాస్ట్. ఎందుకంటే మనం చేసే భక్తి ఏంటంటే శుద్ధ భక్తి. ఇది ఒక బిజినెస్ టైప్ భక్తి కాదు. యూజువల్‌గా భక్తి ఉమ్, ఇంకా ఈ వేరే వాళ్ళు ఎలా ఉంటారంటే, నేను నీకు ఈ వ్రతం చేస్తాను. నాకు ఈ కోరిక తీరాలి. రైట్? నాకు ఉద్యోగం రావాలి. అందుకని నేను నీకు ఈ వ్రతం చేస్తున్నా. సో, ఇదంతా ఏంటంటే ట్రాన్సాక్షన్. దాంట్లో ప్రేమ లేదు, ఏమీ లేదు. సో, అక్కడేంటి బిజినెస్ ట్రాన్సాక్షన్. దేవుడికి మనం ఒక వ్రతం చేస్తున్నాం ఎందుకు? మనకు ఒక కోరిక ఉంది కాబట్టి. ఆ కోరిక తీర్చుకోవడం కోసం చేస్తున్నాం అంతే. తర్వాత దేవుడికి మనకి ఏమీ లేదు. కానీ మనం అలా కాదు. మనకి హెల్త్ బాగున్నా సరే, లేకపోయినా సరే. మనకి ఇంట్లో వాళ్ళు మంచిగున్నా సరే, మంచిగా లేకపోయినా సరే. మనకు ధనం ఉన్నా సరే, లేకపోయినా సరే. హ్మ్. అహైతుకి అప్రత్యత. ఏ ఆత్మ సుప్రసీదతి. ఆ! దాంట్లో ఎప్పుడు ఆ భక్తి ఎప్పుడు ఆపరు యాక్చువల్లీ. సో, అది నిజమైన భక్తి అన్నమాట. చాలా సార్లు కొందరు ఏం చేస్తారంటే, కొన్ని రోజులు చాలా ఎక్సైట్‌మెంట్‌లో 16 రౌండ్లు చేస్తారు. ఆ తర్వాత బంద్ చేస్తారు. అది నిజమైన భక్తి కాదు. రైట్? నిజమైన భక్తి అంటే ఏంటి? నువ్వు బాధలో ఉన్నా చేస్తావు చాంటింగ్. నువ్వు సుఖంలో ఉన్నా చాంటింగ్ చేస్తావు. నీకు ధనం వచ్చినా చాంటింగ్ చేస్తావు. నీకు ధనం లేకపోయినా చాంటింగ్ చేస్తావు. నీ ఇంట్లో ఎవరైనా మరణించినా చాంటింగ్ చేస్తావు. సో, అప్పుడు అది శుద్ధమైన భక్తి. అన్యాభిలాషితా శూన్యం జ్ఞానకర్మాద్యనావృతం ఆనుకూలేన కృష్ణాను శీలనం భక్తిరుత్తమ. ఉత్తమ భక్తి, భక్తిరుత్తమ. ఉత్తమ భక్తి అంటే ఏంటి? అన్యాభిలాషిత శూన్యం. అంటే ఎటువంటి కోరికలతో ముడిపడలేదు ఈ భక్తి. అన్యాభిలాషిత శూన్యం. జ్ఞాన కర్మాది అనావృతం. జ్ఞాన మార్గం, కర్మ మార్గం, అనావృతం ఇత్యాది. ఇంకా ఇలాంటివన్నీ. అవన్నీ వదిలేసి అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాద్యనావృతం ఆనుకూల్యేన కృష్ణాను శీలనం భక్తిరుత్తమ. సో, కృష్ణకి అనుకూలమైన భక్తి. కృష్ణతో ఫేవరబుల్‌గా ఉన్న భక్తి. ఇప్పుడు కంసుడు అనుకోండి, ఆయన కూడా ప్రతిసారి కృష్ణనే తలుచుకుంటున్నాడు. పొద్దున లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు ఒక్కసారి కూడా కృష్ణను మర్చిపోవట్లేదు. కాకపోతే ఆయన ఎలా తలుచుకుంటున్నాడు? భయంతో, ద్వేషంతో. నేను ఎలా పట్టుకోవాలి కృష్ణని? ఎలా చంపాలి? అది ప్రతికూలం. కృష్ణకు అనుకూలం కాదది. సో, భక్తి అంటే ఏంటి? కృష్ణతో ప్రేమయుక్త ప్రేమయుత భక్తి. దానికి ఒక రీజన్ ఏమి ఉండదనమాట. ఇది చేస్తున్నామంటే దానికి ఆ భక్తి చేయడానికి ఒక రీజన్ ఉండదు. ఆ! ఆ ప్రేమగా ఆ భక్తి చేయడం అది ఉత్తమ భక్తి డెఫినిషన్. సో, దాంట్లో మన కుటుంబ సభ్యులు ఎవరు ఏదైనా సరే ఆఫ్‌కోర్స్ డైరెక్ట్‌గా మన ఇంట్లో పిల్లలు, తల్లిదండ్రులు, మన అన్నదమ్ములు ఇట్లా అయితే యెస్. ఆ బాధలో ఉన్నప్పుడు 12, 13 డేస్ విగ్రహారాధన ఆపుతారు. కానీ చాటింగ్ మాత్రం అప్పుడు కూడా చేయాలి. ఓకే. ఇంకేమైనా ప్రశ్నలున్నాయా? ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఓకే. సో, మనం భగవద్గీత మొదటి చాప్టర్‌లో ఏం చూసాము?
కౌరవులు, పాండవులు ఇంకా యుద్ధానికి రెడీ అయిపోయారు. యుద్ధానికి రెడీ అయిపోయి ఆ యుద్ధం చేసే టైంలో మీరు చూస్తే ఫస్ట్ ధృతరాష్ట్రువాచ అని వస్తుంది. ఫస్ట్ శ్లోక. ధృతరాష్ట్రుడు మాట్లాడతాడు కొద్దిసేపు. ఆ తర్వాత సంజయ్‌ని అడుగుతున్నాడన్నమాట. ఏమైంది కురుక్షేత్రాల్లో? పాండవులు, కౌరవులు కలిసారు కదా! ఇప్పుడు ఏం జరుగుతుందక్కడ? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. అక్కడ ఏం జరుగుతుంది? నా పిల్లల మధ్యలో, పాండు పిల్లల మధ్యలో ఏం జరుగుతుంది? ప్రశ్న. సో, ధృతరాష్ట్రుడు మాట్లాడాడు ఇక్కడ. ఆ తర్వాత దుర్యోధనుడు వస్తాడు. దుర్యోధన వచ్చేసి ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి హ్మ్. ఇటు పాండవుల సైడు బలాబలాలు తెలుస్తున్నాడు. ఎవరెవరున్నారు పాండవుల్లో ఫైట్ చేయడానికి. భీముడున్నాడు, అర్జునుడున్నాడు. వాళ్ళందరినీ ఏరి చెప్తున్నాడు. ఆ తర్వాత మన సైడ్ ఎవరున్నారు చూడండి అని చెప్పేసి చాలా పేర్లు చెప్తారు. సో, మన మన సైన్యం బలగం స్ట్రాంగ్‌గా ఉంది. అవి ఇవి చెప్పి చాలా సేపు ఆయన మాట్లాడతాడు. ఆ తర్వాత అర్జున వస్తాడు. అర్జున వచ్చేసి, "ఓ కృష్ణ, ఈ ఇరు సైన్యాల మధ్యల ఈ రథాన్ని ఆపండి. సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత." సో, అక్కడ చూస్తాడనమాట. చూసి వీళ్ళందరూ నా యొక్క అన్నదమ్ములున్నారిక్కడ. అందరూ రిలేటివ్స్ ఉన్నారు. నా యొక్క గురువు ఉన్నాడు. ద్రోణాచార్యుడు. ఆహ్, పూజనీయుడైన పితామహుడున్నాడు. వీళ్ళందరిని నేనెలా చంపాలి? ఇప్పుడు యుద్ధం చేస్తాం. ఓకే. వీళ్ళందరూ చనిపోయారనుకోండి. ఇంట్లో వాళ్ళ భార్య, పిల్లల పరిస్థితేంటి? వాళ్ళ పోషణ ఎవరు చూసుకుంటారు? ఓకే. మగవాళ్ళందరూ ఇక్కడ చనిపోతే స్త్రీల పరిస్థితి ఏమవుతుంది? మళ్ళీ పుట్టే పిల్లలు వర్ణసంకరగా పుడతారు. ఆ! కలుషితంలో పుడతారు. సో, నిర్మాణ కార్యక్రమాలన్నీ ఆగిపోతాయి. కులనాశనం చేసినట్టవుతుంది. ఇవన్నీ ఎందుకు? ఇట్లా నాకింత రక్తపాతంతో కూడుకున్న ఈ యొక్క అది అవసరం లేదు అని చెప్పేసి ధనుర్బాణాలు పక్కకు పెట్టేస్తాడు. హ్మ్. సో, ఇదంతా ఫస్ట్ చాప్టర్ మొత్తం చూస్తే మీరు ఇది ఎవరి గీత? భగవద్గీత. కానీ మాట్లాడేదెవరు? ఇక్కడ ధృతరాష్ట్రుడు మాట్లాడాడు కొన్ని శ్లోకాలు. దుర్యోధనుడు మాట్లాడాడు. అర్జున వీళ్ళు ముగ్గురే మాట్లాడుతున్నారు. ఇదేంటిది అర్జున గీతనా? దుర్యోధన గీతనా? ధృతరాష్ట్ర గీతనా? ఇది భగవద్గీత. మరి భగవంతుడు ఎందుకు మాట్లాడట్లేరు? దానికొక రీజన్ ఉంది. ఎందుకు అంటే మనం మాట్లాడినంత సేపు దేవుడు మనతో ఇంకా మాటలు ఆపేస్తాడు. వీళ్ళేం చేస్తున్నారు? దుర్యోధనుడొచ్చి ఆయన బలాబలాలు తెలుసుకొని ఆయనెళ్ళిపోయాడు. ధృతరాష్ట్రుడొచ్చేసి ఆయన ఒక శ్లోకం చెప్పేసి ఆయనెళ్ళిపోయాడు. అర్జునుడొచ్చేసి ఆయన మైండ్‌లో ఏముందో చెప్తున్నాడనమాట. మన మైండ్‌లో ఏదుందో చెప్తుంటే కొద్దీ కృష్ణ మనకి ఏమి సమాధానాలు చెప్పడు. సో, మనం భక్తిలోకి ఎంటర్ కావాలి అంటే కృష్ణని మాట్లాడించాలి మనం. సో, తర్వాత మొత్తం అర న య 46 శ్లోకాలు చెప్పిన తర్వాత తర్వాత రెండో చాప్టర్‌కెళ్తాం. రెండో చాప్టర్‌లో అర్జునుడు నేనిప్పుడు గాంధీవం స్రంశతే హస్తాత్. నా యొక్క హస్తాల నుంచి జారిపోతుంది. నా యొక్క చర్మం మండిపోతుంది. నేనిప్పుడు యుద్ధం చేయలేనని కూర్చుంటాడు. ధనుర్బాణాలు పక్కకు పెట్టేసి. కూర్చునే ముందు చెప్తున్నాడనమాట కృష్ణకి. ఒక శ్లోకం చెప్తాడు. కార్పణ్యదోషోపహత స్వభావా పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యచ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. ఇక్కడ ఏమంటాడు? శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. ప్రపన్నం అంటే సరెండర్. నేను నీకు శరణాగతి తీసుకుంటున్నాను ఓ కృష్ణ. ఇప్పుడు నాకు ఏది కరెక్టు, ఏది తప్పు, యుద్ధం చేయాలా? వద్దా? నేను సందిగ్ధంలో ఉన్నాను. నాకేమి కరెక్టో, ఏది తప్పో తెలియట్లేదు. కాబట్టి నేను నీకు ప్రపన్నం. నీకు శరణం తీసుకుంటున్నాను. హ్మ్. తర్వాత శిష్యస్తేహం. నేనిప్పుడు మీకు శిష్యుడిని, మీరు నాకు గురువు. నాకు మార్గదర్శనం చేయండి అని అడుగుతాడనమాట. ఎక్స్‌ప్లిసిట్‌లీ అప్పుడు కృష్ణ మాట్లాడడం మొదలుపెడతాడు. సో, మన జీవితంలో కూడా మనకి ఏ డౌట్ ఉన్నా సరే, మన మైండ్‌లోనే మనం ఆన్సర్ తెచ్చుకుంటున్నాము, ఆలోచిస్తున్నాము. ఆన్సర్ మన మైండ్‌లోనే క్రియేట్ చేసుకుంటున్నాం. కృష్ణ ఇంటర్ఫియర్ కాడు. కృష్ణ మన జీవితంలో ఎంటర్ కాడు. కృష్ణ ఎప్పుడు ఎంటర్ అవుతాడు? ఓన్లీ మనం ఆయనకి ఛాన్స్ ఇవ్వాలి. ఓ కృష్ణ, నాకు భగవంతుడు ఎవరో తెలియజేయి. నాకు దయచేసి ఈ యొక్క భగవద్గీత అర్థం చేసుకునే విషయం నాకివ్వండి అని మనం వినమ్రతా భావంతో నేను మీకిప్పుడు
శిష్యుణ్ణి, మీరు నాకు గురువు. నాకు చెప్పండి దయచేసి. నాకు తెలియజేయండి. ఏది నిజం, ఏది సత్యం నాకు తెలియజేయండి. మనం అలా దీనంగా ఆహ్, భగవంతుడిని అలా ప్రార్థన చేస్తే, శరణాగతి తీసుకుంటే అప్పుడే కృష్ణ మన లైఫ్‌లో ఎంటర్ అయ్యి, ఒక డివోటీని మన లైఫ్‌లో పంపించడం కానీ, మనం భగవద్గీత అర్థం చేసుకోవడానికి మనం ఒక్క స్టెప్ ముందడుగేస్తే భగవంతుడు 100 స్టెప్స్ ఏస్తాడన్నమాట. కానీ మనం ఆ శరణాగతి తీసుకోవాలి. సో, మీరు కూడా భగవంతుని యొక్క మూర్తి దగ్గరికి వెళ్లి ఫోటో అయితే ఫోటో దగ్గరికి వెళ్లి, కృష్ణ నాకు దేవుడెవరో తెలీదు. దేవాది దేవుడెవరో తెలీదు. దయచేసి నాకు ఈ యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ అర్థమయ్యేలా నాకు హెల్ప్ చేయండి అని సిన్సియర్‌గా ప్రే చేయాలి. చాలా సిన్సియారిటీతో, వినమ్రతా భావంతో. అప్పుడు మీరు మ్యాజిక్ చూడండి. సో, ఎప్పుడైతే కృష్ణ అది చెప్తాడో, సారీ, అర్జునుడు ఎప్పుడైతే ఆ ప్రేయర్ చేస్తాడో, శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం అని చెప్తాడో, నేను మీకు శిష్యుడిని, మీరు నా గురువు, నాకు మార్గదర్శనం చేయండి. అప్పుడు కృష్ణ చెప్తున్నాడనమాట. సో, రెండో చాప్టర్ 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు జ్ఞాన సాంఖ్య యోగా గురించి చెప్తున్నాడంట. ఆత్మతత్వ జ్ఞానం చెప్తాడు. నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి. ఓకే. ఈ ఆత్మ దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతే. ఈ యొక్క ఆత్మ పాస్ అవుతుంది మన బాడీలో. మనకు చిన్నప్పుడు మనకు చాలా చిన్న చిన్న పసికందులాగా ఉన్నాం. ఆ తర్వాత పాకుతూ, అంబాడుతూ ఉన్నాం. ఆ తర్వాత మెల్లగా నిలబడుతూ ఉన్నాం. ఆ తర్వాత టీనేజర్స్ అయ్యాం. టీనేజర్స్ తర్వాత మిడిల్ ఏజ్‌కొచ్చాం. ఇవన్నీ ట్రాన్సిషన్ మనం చూస్తున్నాం. ఆ చిన్నప్పటి బాడీ ఎక్కడికెళ్ళింది? మీరు పసివాళ్ళలాగా ఉన్న బాడీ ఎక్కడికెళ్ళింది? మీరు అంబాడేటప్పుడు ఆ బాడీ ఎక్కడికెళ్ళింది? సో, మీరు అంటే మనము అంటే ఆత్మ. ఈ శరీరంలో ఉండేది ఆత్మ. అది మనం. మనం ఏం చేస్తున్నాము? ఒక వెహికల్ తర్వాత ఇంకో వెహికల్. ఎలా అంటే వాషాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని. సో, ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే మనము పాత దుస్తులు వదిలేసి కొత్త దుస్తులు ఎలా అయితే యేసుకుంటున్నామో, అదే విధంగా ఈ యొక్క ఆత్మ ఈ శరీరం పాతదయిపోయిన తర్వాత ఇంకో శరీరంలోకి వెళ్తుంది. మళ్ళీ ఇంకో పుట్టుక. ఒకసారి మానవుడిగా, ఒకసారి జంతువుగా, ఒకసారి పక్షిగా అలా వస్తున్నాం. సో, ధీరస్తత్రన ముహ్యతి. ఇట్లా ఎవరైతే తథా దేహాంతర ప్రాప్తి, ఇట్లా ఇవి జరుగుతున్నప్పుడు ఈ చేంజ్ ఎవరైతే కన్‌ఫ్యూజ్ కారో వాళ్ళు ధీర. ధీర అంటే డెఫినిషన్ ఏంటి? మనము ఆత్మ, ఆత్మ శరీరాలను మార్చుకుంటూ వస్తుంది అనేది తెలిసిన వాడు ధీర. సినిమాలలో చూపించినట్టు నలుగురిని చంపినవాడు ధీర కాదు. సో, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి. ధీర. అటువంటి వాడు ధీరుడు. ఎవరు? ఈ యొక్క ఆత్మతత్వ జ్ఞానం తెలుసుకున్నవాడు. అవన్నీ చెప్పిన తర్వాత 31-37 శ్లోకం వరకు స్వకామ కర్మయోగా గురించి చెప్తాడు. ఆ తర్వాత 38-53 శ్లోకం వరకు నిష్కామ కర్మయోగా గురించి చెప్తాడు. ఆ తర్వాత 54 శ్లోకం నుంచి 72 శ్లోకం వరకు స్థిత ప్రజ్ఞ గురించి చెప్తాడు. సో, ఇవన్నీ రెండో చాప్టర్‌లో మనం కవర్ చేసుకున్నాం. ఆ తర్వాత మనం మూడో చాప్టర్‌లో ఎంటర్ అవుతాం. సో, మూడో చాప్టర్‌లో కర్మయోగా గురించి చెప్తున్నాడు భగవంతుడు. సో, దీంట్లో ఏంటి? నిష్కామ కర్మయోగ అంటే ఏంటి? జ్ఞానయోగ అంటే ఏంటి? కర్మకాండ అంటే ఏంటి? కర్మయోగ అంటే ఏంటి? హ్మ్. ఇవన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు కర్మ గురించి. ఇదంతా మూడో చాప్టర్. తర్వాత నాలుగో చాప్టర్‌లో మొత్తం జ్ఞానయోగ గురించి చెప్తున్నాడన్నమాట ఇక్కడ. హ్మ్. మనము అసలు ఈ నాలెడ్జ్ ఎలా తెచ్చుకోవాలి? ఏవం పరంపరా ప్రాప్తం ఇవం రాజర్షయో విదుః. సో, కృష్ణ ఏం చెప్తున్నాడంటే ఈ భగవద్గీత అనేది పరంపర నుంచి వస్తుంది. నేను ఇంతకుముందు సూర్య భగవానుడికి చెప్పాను. సూర్యుడు మనువుకు చెప్పాడు. మనువు ఇక్ష్వాకుకు చెప్పాడు. ఇక్ష్వాకు ఎవరు? ఇక్ష్వాకు యొక్క వంశంలోనే రామచంద్ర జన్మించాడన్నమాట. కానీ ఇక్ష్వాకు తర్వాత బ్రేక్ అయిపోయింది ఈ నాలెడ్జ్. కాబట్టి మళ్ళీ నేను నీకు చెప్తున్నాను. అంటే భగవద్గీత సనాతనం. ఎప్పటినుంచో ఉంది.
ఒక 5,000 సంవత్సరాల కింద అర్జునుడికి చెప్పిందే భగవద్గీత కాదు. అంతకు ముందు కూడా భగవద్గీత ఉంది. ఆ తర్వాత భగవంతుడు ఎలా వస్తాడు? హ్మ్. ఆహ్, కర్మ, జ్ఞానాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జ్ఞాన మార్గం అంటే ఏంటి? ఆ! అవన్నీ డీటెయిల్స్ జ్ఞాన సముపార్జన ఎలా జరుగుతుందనేది మొత్తం 4 చాప్టర్‌లో చెప్పారనమాట. ఇదంతా మనం చూసాం. సో, 4 చాప్టర్‌లను చూసి మన 4 చాప్టర్ ఎండ్ చేసాం. లాస్ట్ క్లాస్‌లో 4 చాప్టర్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఫస్ట్ మనము 5 చాప్టర్‌లో ఫస్ట్ టైమ్ అడుగు పెడుతున్నామనమాట. ఈ 5 చాప్టర్ ఏంటి? కర్మయోగ, యాక్షన్ ఇన్ కృష్ణ కాన్షియస్‌నెస్. ఇప్పుడు మనం ఈ చాప్టర్‌లో అంతా కర్మయోగ గురించి తెలుసుకుంటామనమాట. ఏంటది? శ్రీకృష్ణ భక్తిరస భావిత కర్మ. యోగా అంటే ఏంటంటే, మన యొక్క కర్మని భగవంతునితో ముడిపెట్టి, భగవంతుని ద్వారా మనం చేసే కర్మని కర్మ యోగా అంటారు. భగవంతుడి పిక్చర్‌లో లేకపోతే కర్మకాండ అంటారు. ఓకే. సో, ప్లస్ యోగా లాడర్ అంటే ఎలా ఉంటుంది చెప్తాను మీకు. ముందు యానిమలిస్టిక్ లైఫ్ పశుత్వం. పశుత్వం అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి ఒక పశువు ఏదో ఒక పశువు ఉంది. సో, పశువు తినేటప్పుడు కానీ, పశువు పిల్లల్ని కనేటప్పుడు కానీ విచక్షణ రహితంగా ఉంటుందన్నమాట. వీళ్ళు నా చుట్టాలా? వీళ్ళు నా తల్లిదండ్రులా? వీళ్ళు నా అక్క చెల్లెలా? ఇవన్నీ ఏమి చూడరు. సో, అట్లా విచ్చలవిడిగా ఇంద్రియ తృప్తి చేసేవాళ్ళు పశువులతో సమానం. అలా కాకుండా దానికంటే పై స్టెప్ ఏంటంటే కర్మకాండ. సో, కర్మకాండ ఏంటంటే వాళ్ళు బాగా కష్టపడుతున్నారు. కష్టపడాలి, ఏదో ఒకటి సాధించాలి. డబ్బు పెంచుకోవాలి. ఇదంతా కర్మకాండ. దాంట్లో ఏం చేస్తారు ఒక్కొక్కసారి వింటారు. ఓహ్! ఈ టెంపుల్‌కి వెళ్ళేసి ఇక్కడ ఈ టెంపుల్‌లో బాగా పూజ చేసేస్తే వీసా బాలాజీ. ఇక్కడ మనకు వీసా వచ్చేస్తుంది. అమెరికా వీసా. అక్కడికి ఎందుకెళ్తున్నాం టెంపుల్‌కి? దేవుడితో భక్తి గురించి వెళ్ళట్లేదు మనం అక్కడ. మెయిన్‌లీ ఏంటి అక్కడ ట్రాన్సాక్షన్. నేను అమెరికాకి వెళ్ళాలి, వీసా కావాలి. లేదా గుడిలోకి వెళ్ళేసి నీకు నాకు ఈ కోరిక తీరితే నీకు 100 కొబ్బరికాయలు కొడతానని. సో, దేవుడేదో రెడీగా ఉన్నాడు. ఆయనకి కొబ్బరికాయలు దొరకట్లేవు. మనం ఇచ్చే కొబ్బరికాయలతోనే బతుకుతున్నాడు దేవుడు. ఆ! సో, అట్లా అన్నమాట. ఆ! అట్లా పూజలు చేస్తున్నారు కొందరు. లేకపోతే నాకు ఈ కోరిక తీరితే నీకు బట్టలు పెడతాను. నగలు పెడతాను. భగవంతుడికి నగలు, బట్టలు తక్కువయ్యాయా? మనం ఇచ్చే చీప్ నగలు ఆయనకు కావాలా? సహస్ర కోటి లక్ష్మీదేవిలు భగవంతుని యొక్క పాదసేవ చేస్తున్నారు. లక్ష్మీదేవి ఎక్కడుంటే అక్కడ ధనం విచ్చలవిడిగా ఉంటుంది. మరి అంత ధనవంతుడైన భగవంతుడు వచ్చి మీ నగల కోసం నీకో పని చేసి పెట్టాలి. సో, భగవంతుడొచ్చి నీకో పని చేయాలి. నీకో జాబ్ ఇవ్వాలి. లేదా నీకు ధనం ఇవ్వాలి. నీ కోరిక తీర్చాలి. నీకు పిల్లల్ని కలిగించాలి. మీ ఇంట్లో ఆరోగ్యం ప్రసాదించాలి. ఇదంతా ఏంటంటే కర్మకాండ. కర్మకాండ చూస్తారనమాట. ఏ భగవంతుడు ఫాస్ట్‌గా తీరుస్తాడు నా యొక్క కోరిక. ఇదంతా కర్మకాండ. ఈ కర్మకాండ నుంచి పైదేంటంటే కర్మయోగ. సో, కర్మయోగ ఎప్పుడొస్తుంది? భగవంతుడితో ఎప్పుడైతే మనం ముడిపెడతామో, మన పనులని భగవంతుడి ద్వారా భగవంతుడు ఇలా చెప్పాడు కాబట్టి చేస్తున్నాం. అప్పుడు అది కర్మయోగ అవుతుంది. ఆ కర్మయోగంలో 2 పార్ట్స్. స్వకామ కర్మయోగ, నిష్కామ కర్మయోగ. స్వకామ కర్మయోగ అంటే ఈ పని చేస్తాను కానీ నాకు కావాలి. పేరు ప్రతిష్ట రావాలి. నాకు ఫలం కావాలి. నాకు ఈ వ్రతం చేస్తాను. నాకు అది రావాలి. యెస్ చేస్తాను. కానీ మెయిన్‌లీ నాకు ఏదో ఒక కోరిక తీరాలి. అది స్వకామ కర్మయోగ. దానికంటే పైనేంటి నిష్కామ కర్మయోగ. అంటే వాళ్ళు కర్మ చేస్తున్నారు. భక్తి అవన్నీ చేస్తున్నారు. కానీ ఫలితం ఆశించట్లేదు. అది నిష్కామ కర్మయోగం. దానికంటే పైన జ్ఞానయోగ. జ్ఞాన సముపార్జన, కవిత్వాలు రాయడము, ఇవన్నీ చేయడం అన్నమాట. సో, జ్ఞానం చేత కూడా మనము మోక్షాన్ని సంపాదించొచ్చు. కానీ చాలా 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 టైం పడుతుంది. దానికంటే పైన ధ్యానయోగ. ధ్యానయోగ అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. అష్టాంగ యోగ. అష్టాంగ యోగ. 8 అంగాలతో చేయకుండా యోగా అన్నమాట. సో, ఫస్ట్ అంగం ఏంటి? ఎవరైనా మెడిటేషన్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ వాళ్ళు పిల్లల్ని, భార్యని అందరిని వదిలేసి అడవిలోకి వెళ్ళిపోవాలి. అది ఫస్ట్ స్టెప్.
అష్టాంగ యోగాలో ఫస్ట్ స్టెప్. మెడిటేషన్ చాలామంది కూర్చొని మెడిటేషన్ చేసి నేను మెడిటేషన్ హీరోని అయిపోయాను, మైండ్ క్లియర్ అయిపోయింది. ఇట్లా చాలామంది రకరకాలుగా చేస్తున్నారు. ఈ యొక్క కలియుగంలో మెడిటేషన్ మనం చేయలేం కలియుగంలో. సో తర్వాత 6వ చాప్టర్లో భగవంతుడు యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్త తమోమతః. యోగినామపి సర్వేషాం, అందరికంటే సర్వోత్తముడైన యోగి ఎవరు? మద్గతేనాంతరాత్మన, ఎవరైతే నన్ను సతతం ఎల్లప్పుడూ తలుచుకుంటూ ధ్యానంలో ఉండి నా పూజలు చేస్తూ ఉంటే, అంటే భక్తి యోగా చెప్తున్నాను అనమాట. అన్నిటి యోగాల కంటే సర్వ శ్రేష్టమైంది భక్తి యోగా. ఇది కూడా భగవంతుడే చెప్పాడు ఆన్సర్. అందుకనే మనం ఆ పాత్రలు తీసుకుంటున్నాం. ఏదో మనకు నచ్చింది కాబట్టి తీసుకోవట్లేదు. సో అలా వచ్చి ఇప్పుడు మనము 5వ చాప్టర్కి వచ్చామన్నమాట. పంచమాధ్యాయము కర్మయోగ, శ్రీకృష్ణ భక్తి రస భావిత కర్మ. అది ఈ చాప్టర్ ఈరోజు. హరే కృష్ణ. రాధా గౌరంగి మాతాజీ కనబడుతున్నాను. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. నాకు నెట్ లేదు ప్రభుజీ, ఊర్లో ఉన్నాను. షూర్ మాతాజీ. మీ వాయిస్ క్లియర్గానే వినిపిస్తుంది మాకు. మీకు కూడా. థ్యాంక్ యూ ప్రభుజీ. యా. ప్రణామాలు ప్రభుజీ. దండోత్తున్నాం. సో ఇందులో మనకి 29 శ్లోకాలు ఉన్నాయి ఈ చాప్టర్లో. ఇప్పుడు అర్జున ఒక ప్రశ్న అడుగుతాడు అనమాట. సన్యాసం తీసుకోవడం బెస్టా, కర్మయోగ చేయడం బెటరా? చాలా మందికి వస్తుంది కదా డౌట్. నేను అన్ని వదిలేసి వెళ్ళిపోవాలా లేదా పని చేయాలా, ఏది బెటర్? ఆ ప్రశ్న అర్జునుడు అడుగుతాడు. అప్పుడు కృష్ణ ఏమంటున్నాడు అంటే, కర్మయోగ సన్యాసంతో సమానము లేదా ఇంకా ఈజీ. సన్యాసం కంటే కూడా కర్మయోగ చాలా ఈజీ అని చెప్తున్నాడు. అది 2వ శ్లోకం నుంచి 6వ శ్లోకం వరకు. 7వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు నిష్కామ కర్మయోగ చేయడంతో మనం బంధం నుంచి విముక్తి అవుతున్నాం. అంటే మనకు అంటాల్సిన కర్మ మనకు అంటట్లేదు ఎప్పుడు నిష్కామ కర్మయోగ చేస్తే. తర్వాత 17వ శ్లోకం నుంచి 29వ శ్లోకం వరకు దేంట్లో మనం కేంద్రీకరించి మనం ఫోకస్ పెడతామో తద్వారా మనకి మోక్షం ఎలా వస్తుంది అనేది ఈ చాప్టర్లో చెప్తారనమాట. ఇప్పుడు ఇంకా మనం కర్మయోగాలనే ఉన్నాం. సో ఇప్పుడు శ్లోకాలకు వెళ్దాం. ఓకే, రాధికా మాతాజీ మీరు చదువుతారా? ప్రభుజీ నేను బయటికి వెళ్తున్నా, షాప్కి వెళ్తున్నా ప్రభుజీ. ఓకే షూర్. ఓకే. మధుగోపాల్ ప్రభు మీరు చదవగలుగుతారా? ప్రసాదం తీసుకుంటున్నాను. ఓకే. సృజనా మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. దండోత్ ప్రణామం. ఎన్నో శ్లోకం ప్రభుజీ? 1వ శ్లోకం 5:1. 5:1. అర్జునోవాచ. ఎస్ నేను చెప్తాను మాతాజీ, మీరు రిపీట్ చేయండి. ఓకే ప్రభుజీ. అర్జున ఉవాచ అర్జునోవాచ సన్యాసం కర్మణాం కృష్ణ సన్యాసం కర్మణం కృష్ణ పునర్యోగం చ సంశసి పునర్యోగం చ సంససి యచ్రేయ ఏతయోరేవం యచ్రతయో ఏతయోరేకం యచ్రేయ ఏతయోరేకం యత్రతయో ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. తన్మే బ్రూహి సునిశ్చితం. Translation. Arjuna said, "O Krishna, first of all, you asked me to renounce work, and then again, you recommend work with devotion. Now, will you kindly tell me definitely which of the two is more beneficial?" Chadavandi Mataji. Meaning. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ,
మొట్టమొదట నీవు నన్ను కర్మ త్యాగము చేయమని చెప్పావు. తిరిగి ఇప్పుడు భక్తితో కూడిన కర్మను ఉపదేశిస్తున్నావు. ఈ రెండిటిలో ఏది ఎక్కువ లాభదాయకము? దయచేసి నాకు నిశ్చయముగా తెలియచేయుము. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ థ్యాంక్ యూ చాలా ప్రభుజీ. మందికి మనకు ప్రశ్నలు వస్తాయన్నమాట. ఏంటంటే మనము అన్నీ ఆపేసేయాలా, సన్యాసం తీసుకోవాలా, త్యాగం చేయాలా, లేదా పని చేయాలా? ఈ డౌట్ వస్తుంది. అది అర్జునుడు కూడా అడిగాడు అనమాట. ఏమని అడుగుతున్నాడు? అర్జునుడు ఇట్లు పలికాను, ఓ కృష్ణ, తొలుత మొదలు నన్ను కర్మ త్యాగం చేయమని చెప్పావు, తిరిగి భక్తియుత కర్మను ఉపదేశిస్తున్నావు. ఈ రెండిట్లలో ఏది ఎక్కువ శ్రేయోదాయకమో నాకు నిశ్చయముగా తెలియజేయము. డెఫినెట్ గా ఏది బెటర్? నాకు కర్మ త్యాగం అంటే ఏ పని చేయకుండా వదిలేయాలా నేను, లేదా భక్తియుత కర్మ చేయాలా? ఈ రెండిట్లలో ఏది బెటర్ అనే ప్రశ్న అడుగుతున్నాడు అనమాట. సో మనకి ఈ ప్రశ్న చాలా మందికి ఉంటుంది. సో అది ఆటోమేటిక్గా అర్జునుడే అడిగాడు అనమాట. సో రజనీ మాతాజీ మీరు చదువుతారా నెక్స్ట్? ప్రభుజీ ఓకే హరే ప్రభు. కృష్ణ. ఎస్, ప్రభుజీ ఒక అమ్మాయి ఉంది ప్రభుజీ కొత్తగా, తను చదువుతానంటుంది. ఓకే ఓకే సరే. రజనీ మాతాజీ మీరు నెక్స్ట్ చదవండి. ఓకే ప్రభు. టెక్స్ట్ 2. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ సన్యాస సన్యాస కర్మయోగశ్చ కర్మయోగశ్చ నిశ్రేయసాకరా ఉభౌ నిశ్రేయసాకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ తయాస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మయోగో విశిష్యతే. చదవండి మాతాజీ. శ్రీకృష్ణ భగవానుడు సమాధానం మొసగింది. కర్మ సాన్యాసము భక్తితో కర్మ రెండు కూడా మోక్షానికే మంచివే. కానీ ఆ రెండిటిలో కర్మ సాన్యాసము కంటే భక్తితో కూడిన కర్మయే ఉత్తమము. ఎంత క్లియర్ గా చెప్పాడు చూడండి కృష్ణ. ఇక్కడ చాలా మంది సన్యాసం తీసుకోవడానికి చాలా కుతూహలంగా ఉంటారనమాట. ఎప్పుడన్నా ఇంట్లో ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్, టెన్షన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఇవన్నీ వదిలేసి చక్కగా వెళ్ళి సన్యాసం తీసుకుంటే అయిపోతుంది అనుకుంటారు కదా. సో కృష్ణ ఏమంటున్నాడు ఇక్కడ? ద పర్సనాలిటీ ఆఫ్ శ్రీకృష్ణ భగవానుడు సమాధానం ఒసగెను. కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మము రెండును ముక్తికి శ్రేయోదాయకములే. ఈ రెండు చేయొచ్చు. రెండింటి ద్వారా మనకు ముక్తి వస్తుందట. ఏంటి? కర్మ త్యాగం చేసినా వస్తుందట, భక్తితో కూడిన కర్మ చేయడం కూడా, ఈ రెండు కూడా ముక్తి మార్గానికి వస్తుందట. కానీ ఈ రెండిట్లో కర్మ పరిత్యాగం కంటే కూడా భక్తియుత కర్మ ఉత్తమమైనది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? ఎప్పుడైనా మనకి ఇట్లాంటి డౌట్స్ వచ్చినాయి అనుకో, మనం రినౌన్స్ చేయాలా లేదా పని చేయాలా? అప్పుడు పని చేయాలి. ఎందుకు? కృష్ణ చెప్పాడు కాబట్టి. భక్తితో కూడిన పని చేయాలి. భాష్యము శిల ప్రభుపాదుల వారిచే. శిల ప్రభుపాద్కి జై. కామ్య కర్మలు ఇంద్రియ ప్రీతిని కోరుకుంటున్నటువంటివి భవబంధమునకు కారణములై ఉన్నవి. దేహ సౌఖ్యమును పెంపొందించుకొను ఉద్దేశంతో కర్మలు అనుసరించినంత కాలము జీవుడు వివిధములైన దేహములను పొందుచు భవబంధమున నిరంతరము కొనసాగవలసియే ఉండును. ఎప్పటి వరకు? ఈ యొక్క భౌతిక సుఖాలను అనుభవించడం కోసం, ఇంద్రియ తృప్తి అనుభవించడం కోసం ఆ ఉద్దేశంతో పనులు చేసుకుంటారు అనుకోండి. చాలా మంది ఏం చేస్తారు? బాగా కష్టపడతారు. ఎందుకు? డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో ఏం చేయొచ్చు? కారు కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, సోఫా సెట్లు కొనుక్కోవచ్చు, టీవీ కొనుక్కోవచ్చు, ఇంద్రియ తృప్తి చేయొచ్చు. సో మెయిన్ థింగ్ ఏంటి? ఇంద్రియ తృప్తి. ఈ విధంగా ఎవరైతే కోరికలు తీర్చుకునే ఇంద్రియ తృప్తిలో ఇట్లా గడుపుతూ, ఇలా పనులు చేస్తూ ఇలాగే ఉన్నారనుకోండి, ఇంకొక శరీరం వాళ్ళు, ఇంకో శరీరం, ఇంకో శరీరం, ఇంకో శరీరం, అట్లా దేహాలు మారుస్తూ ఉండాలంట. శ్రీమద్ భాగవతం 5.5.4.6 ఈ విషయమును ఇట్లు నిర్ధారణ చేసినది.
నూనం ప్రమత్తా కురుతే వికర్మ యదింద్రియప్రీతయ ఆప్నునోతి న సాధు మన్యే యత ఆత్మనోయం అసన్నపి క్లేశద ఆశదేహః పరాభవస్తావదవోదచాత యావన్న జిజ్ఞాసత ఆత్మతత్వం. ఒక్క నిమిషం. పరాభవస్తావదబోధజాతో యావన్న జిజ్ఞాసత ఆత్మతత్వం యావత్ క్రియాస్తావదిదం వనో వై కర్మాత్మకం యేన శరీరబంధః ఏవం మనః కర్మ వశం ప్రయుక్తే అవిద్యయాత్మన్యుపహీయమానే ప్రీతేణ యావన్మయి వాసుదేవే నముచ్యతే దేహయోగేన తావత్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంద్రియ ప్రీతి ఎడ ఆసక్తులై యుండు మనుజులు దుఃఖభూయిష్టమైన ప్రస్తుత దేహము గత కర్మ ఫలముగా లభించినదే అని తెలుసుకొనజాలరు. ఎవరు తెలుసుకోలేరట? ఎవరైతే బాగా ఇంద్రియ ప్రీతి ఎడల ఆసక్తి బాగా ఉంటుందో వాళ్ళకంట ఈ యొక్క దుఃఖభూయిష్టమైన ఈ యొక్క శరీరం మనకు వచ్చింది, ప్రస్తుతం ఈ దేహంలో ఉన్నాము, ఇది నా పూర్వజన్మ ఫలితంలో వచ్చింది ఈ జన్మ అనేది తెలుసుకోలేకపోతున్నారు. ఈ దేహము అశాశ్వతము అయినను ఉన్నంత కాలం జీవుని అది అనేక రకముల బాధించును. ఈ దేహం అశాశ్వతం అయినా కూడా ఉన్నన్ని రోజులు ఏం చేస్తుంది? జీవుని బాగా బాధిస్తుంది అనమాట. ఒకసారి జలుబు చేస్తుంది, ఒకసారి కాళ్ళు నొప్పులు వేస్తాయి, ఒకసారి చేయి నొప్పులు వేస్తుంది, ఒకసారి ఈ ప్రాబ్లం, ఒకసారి ఆ ప్రాబ్లం, ఈ ఆర్గన్ పనిచేయదు, ఆర్గన్ పనిచేయదు, ఇలా. కనుక ఇంద్రియ ప్రీతి కొరకు వర్తించుట సరి అనేది కాదు. ఎందుకు? ఇంద్రియ ప్రీతి మనం చేసినంత కొద్దీ ఏమవుతుంది? ఇంకో జన్మకు రెడీ అవుతున్నాం మనం. కాబట్టి ఇంద్రియ ప్రీతి కొరకు మనం వర్తించడం సరికాదు. మనుజుడు తన నిజ స్థితిని గూర్చి ప్రశ్నించనంతన కాలము జీవితంలో పరాజయం పొందినట్లుగా భావింపబడను. ఎంతసేపు అయితే మనము నిజ స్థితి గురించి మనం ప్రశ్నలు వేయమో, మనం తెలుసుకోమో, అప్పటి వరకు మనం పరాజయం పొందుతూనే ఉంటాం అన్నమాట. ఓడిపోతూనే ఉంటాం. ఒకసారి ఒక జన్మ, ఇంకోసారి ఇంకో జన్మ, ఇంకోసారి ఇంకో జన్మ, అట్లా అన్నమాట. అతడు తన నిజ స్థితిని తెలుసుకొనంత వరకు ఇంద్రియ ప్రీతికై ఫలమును నాశించి కర్మయందు వర్తించవలసి వచ్చును. సో ఫలాల్ని ఆశించాలి, పని చేయాలి. కోరికలు కావాలి, కోరికలు తీర్చుకోవడానికి పని చేయాలి. చాలా చాలా పని చేస్తున్నారు అనమాట. ఎప్పటి వరకు? ఈ యొక్క ఇంద్రియ ప్రీతి ఇది వేస్ట్ అని తెలుసుకునేంత వరకు ఈ సైకిల్ నడుస్తూనే ఉంటుంది. యాక్చువల్గా ఒక కథ ఉంది ఇక్కడ. ఒక యజమాని, ఆయనకు ఒక గాడిద ఉంటుంది. సో గాడిదకి ఏం చేస్తాడు? ఒక కర్ర మెడకు కట్టేసి ఆ కర్ర మొదల్లో ఒక క్యారెట్ పెడతాడు అనమాట. సో ఈ గాడిద ఏమనుకుంటుందంటే, నేను 2-3 అడుగులు వేస్తే ఆ క్యారెట్ని అందుకుంటాను అని ముందు అడుగేస్తుంది. ఆల్రెడీ దాన్ని మెడకే కట్టాడు అది. సో ఎంత నడిచినా కూడా క్యారెట్ ఇంకా ముందుకు పోతుంది. ఇది నడుస్తుంది, ఇంకా నడుస్తుంది, ఇంకా నడుస్తుంది ఆ క్యారెట్ కోసం. రైట్? అటు ఇటు క్యారెట్లు ఉన్నా కూడా తీసుకోదు. ఓన్లీ ముందర యజమాని పెట్టిన క్యారెటే చూస్తుంది. మనం కూడా ఒక రకంగా అదే చేస్తున్నాం. చిన్నప్పటి నుంచి కష్టపడి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి, ఈ ఈ అమెరికాకు వచ్చేసి ఇది సంపాదించి, అది సంపాదించి, ఈ ఇల్లు కట్టుకొని, ఆ ప్లాట్ కొనుక్కొని, రకరకాల కష్టాలు పడి ఈ లోన్ కట్టడం కోసం కష్టపడడం, ఇదంతా చేస్తున్నాం మనం. ఎందుకు? ఆ క్యారెట్, నెక్స్ట్ క్యారెట్, కార్, నెక్స్ట్ క్యారెట్, బంగ్లా, నెక్స్ట్ క్యారెట్, విదేశీల యాత్ర. ఈ క్యారెట్ల కోసం మనం పాకులాడుతున్నాం. మనం కూడా గాడిదలతో సమానం అనమాట. అలా చెప్తున్నారు ఆ శ్లోకంలో. సో మనం మేల్కొలవాలన్నమాట. ఏంటి? ఇంద్రియ తృప్తి చేసేంత వరకు మళ్ళీ మనం ఇంకో జన్మ తీసుకుంటూనే ఉండాలన్నమాట. అట్టి ఇంద్రియ భోగానుభవ భావములో ఉన్నంత కాలము అతడు వివిధ యోనుల యందు పరిభ్రమించవలసిందే.
ఓడిపోతూ ఓడిపోతూ ప్రతిసారి ఎంతసేపు అయితే వాళ్ళకి ఇంద్రియ భోగం ఆ భావంలో ఉంటారో ఉన్నంత కాలం మళ్ళీ మళ్ళీ రకరకాల జన్మల్లో పుట్టాల్సిందే. మనస్సు ఆ విధముగా కామ్యకర్మల యందు లగ్నమై యున్నను మరియు అజ్ఞానముచే ప్రభావితమై యున్నది. అదియే ఒక విధముగా ప్రతి ఒక్కరూ వాసుదేవుని భక్తియుత సేవ ఎడ అనురక్తిని పెంపొందించుకోనవలెను. సో దీనికంటే మనం ఏం చేయాలి? వాసుదేవ కృష్ణ యొక్క భక్తియుత సేవలో ఆసక్తిని పెంచుకోవాలన్నమాట. అప్పుడే ఎవరైనా భవబంధము నుండి ముక్తిని అవకాశం పొందగలుగుతారు. సో అది కీ అన్నమాట. ఓకే ఓకే ఎవరికైనా ప్రశ్నలు ఉంటే ఆపి అడగండి, లేకపోతే ముందుకు వెళ్దాం. ఓకే, రజనీ మాతాజీ మీరు చదవగలుగుతారా? ఓకే ప్రభు. నేయస్య నిత్య సన్యాసి నిత్య సన్యాసి యో నద్వేష్టి నకాంక్షతి యో నద్వేష్టి నకాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. సుఖం బంధాత్ ప్రముచ్యతే. ప్రభు చదవండి. ట్రాన్స్లేషన్ మరి నాకు ఇంగ్లీష్ లోనే ఉంది ఇక్కడ. ఎస్ ఇంగ్లీష్ లో చదవండి, నేను తెలుగులో ట్రాన్స్లేట్ చదువుతాను తర్వాత. ఓకే ప్రభు. One who neither hates or desires the fruits of his activities is known to be always denounced. Such a person, free from all dualities, easily overcomes material bondage and is completely liberated. O mighty armed Arjuna. థ్యాంక్ యూ మాతాజీ. Thank you, Lord. కర్మ ఫలములను ద్వేషించుట గాని కోరుట గాని చేయనివాడు నిత్య సన్యాసిగా తెలియబడును. ఓ మహానుబాహుడైన అర్జున, ద్వంద్వముల నుండి విడివడి యుండువాడు అట్టివాడు లౌకిక బంధములను సులభముగా దాటి సంపూర్ణముగా ముక్తుడు కాగలడు. సో ముక్తి మార్గంలో ఎవరన్నా కోరుకుంటుంటే ఏం చేయాలంట? కర్మ ఫలములను ద్వేషించడం చేయొద్దు, మనము కోరుకోవడం చేయొద్దు. యూజువల్గా మనకి ఏమవుతుందో, ఒక పని చేస్తాం, పని చేసినప్పుడు అది సక్సెస్ కావాలి, బాగా వ్యాకులత ఉంటుంది అనమాట. సక్సెస్ కావాలి, ఒక ప్లాట్ కొంటారు, అది పెరగాలి. ఒక పని చేస్తున్నారు, లాభం రావాలి. ఒక ఎగ్జామ్ రాశారు, మంచి మార్కులు రావాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి, సెకండ్ ర్యాంక్ రావాలి, అట్లా. సో కర్మఫలాన్ని ఐదర్ కోరుకోవటం కానీ లేదా ద్వేషించటం కానీ. ఈ పని చేశాను, ఇది ఎంత చెడిపోయింది, చేసినంత చెడిపోయింది అని ద్వేషం పెట్టుకున్నాను, అట్లా. సో కర్మ ఫలాలను గురించి ద్వేషం కానీ కోరుట కానీ చేయనివాడు నిత్య సన్యాసిగా తెలియబడదు. అటువంటి వాడు నిత్య సన్యాసి. ఎప్పుడైనా కూడా ఏది రిజల్ట్ మంచిదొచ్చినా చెడుదొచ్చినా అలాగే తీసుకుంటున్నాను అనుకోండి, అతడు నిత్య సన్యాసి. ఓ అర్జున, ద్వంద్వముల నుండి విడివడి యుండు అట్టివాడు లౌకిక బంధములను సులభంగా దాటి సంపూర్ణంగా ముక్తుడు కాగలడు. ద్వంద్వం అంటే ఏంటి? వేడి చలి, ఇవి ద్వంద్వం. ఓకే. రెండోది లాభము నష్టము, ఇది ద్వంద్వం. అందము వికారము, తర్వాత ఆరోగ్యము వ్యాధి, ఇవన్నీ ద్వంద్వాలు అన్నమాట. ఈ ద్వంద్వాల నుంచి ఎవరైతే విడిపడతారో, అంటే రెండు ఒకటి తిరిగి చూస్తున్నారనమాట, అప్పుడు విడిపడినట్టు అర్థం. అట్టివాడు లౌకిక బంధములను సులభముగా దాటి సంపూర్ణముగా ముక్తుడు కాగలడు. అటువంటి వ్యక్తి, ఈ ద్వంద్వాల నుంచి ఎవరైతే పైకి ఎదుగుతారో వాళ్ళు ముక్తిదారు మార్గంలో ఉంటున్నారని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, సో ఇది 3వ శ్లోకం. ఇక్కడ ఆపుదాం ఈరోజు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ప్రభు, ఆ స్టేజ్ రావాలంటే చాలా కష్టం కదా ప్రభు. అంటే ఎప్పుడు వస్తుంది అసలు ఆ స్టేజ్? మంచి ప్రశ్న మాతాజీ. మనము ఆ స్టేజీ రావడం కష్టం అనేది అనుకుంటున్నాము, కానీ భక్తి యోగంలో చాలా ఈజీ, యాక్చువల్లీ చాలా సింపుల్. మనమే కాంప్లికేట్ చేసుకుంటున్నాం.
ప్రభు మీరు పాజ్ అయ్యిండ్రు. హరే కృష్ణ వినిపిస్తుందా? ఎవరికైనా వినిపిస్తుందా? ఇప్పుడు పాజ్ అయింది ప్రభు, ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకేనా? ఓకే. ఓకే. అంటే సో మనకు పూజ అని మొదలు పెట్టగానే అన్ని థాట్స్ అన్ని వస్తూ యా ఉంటాయి. మనమే చాలా కాంప్లికేట్ చేస్తున్నాం ప్రతిదీ. మనం ఇది కష్టం అని అనుకుంటున్నాం. ఆ స్టేజ్ రావడం చాలా కష్టం కదా అని. సో యాక్చువల్లీ భక్తి యోగంతో చాలా ఈజీ ఇది. మనంతటా మనము ద్వంద్వాల నుంచి బయటపడడం చాలా కష్టం. మనం అది ఇంపాసిబుల్. రెండోది 2 ద్వంద్వాల నుంచి మనము ఇప్పుడు సుఖం, దుఃఖం, ఇంట్లో ఎవరైనా మరణించారు, తర్వాత ఇంట్లో ఎవరైనా జన్మించారు. జన్మించినప్పుడు సంతోషంగా ఉంటాము, మరణించినప్పుడు ఏడుస్తారు. రైట్? వీటిని సేమ్‌గా ఎలా చూడాలి మనం? అంటే మనం అటాచ్‌మెంట్ ఉండకూడదనమాట. అంటే ఆ స్టేజ్ రావడము మనంతట మనకి కష్టం. కానీ ఎప్పుడైతే మనం భక్తియుత సేవ మార్గం తీసుకుంటామో అప్పుడు అన్నీ ఈజీ అయిపోతాయి. మీరు చాంటింగ్ చేస్తూ, హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ, ఈ 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ మాంసాహారం బంద్ చేసి, మత్తు పదార్థాలు బంద్ చేసి, జూద వాడడం బంద్ చేసి, పరస్త్రీ, పరపురుషులతో అక్రమ సంబంధాలు బంద్ చేసి, ఈ 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఇవి ఫాలో అయ్యి మీరు హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేశారనుకోండి, చాలా ఈజీ అయిపోతుంది. చాలా తొందరగా ఈ ద్వంద్వాల నుంచి మనం బయటపడగలుగుతాం. కానీ మనంతట మనమే దాన్ని కాంప్లికేట్ చేసుకుంటున్నాం. సులభమైన పని మనం పక్కకు పెట్టేసి చాలా కష్టమైన పని మనం తీసుకుంటున్నాము. తెలిసి అది పర్మనెంట్ పని కాదు. రైట్? ఒక ఉద్యోగం చేయాలంటే పొద్దుగాల లేవాలి. పొద్దుగాల లేసి అక్కడికి వెళ్ళి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడాలి. రకరకాల వాళ్ళతో మనము ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఫేస్ చేసుకోవాలి. ఇష్టమైనా సరే, ఇష్టం కాకపోయినా సరే వెళ్ళి చాలా చాలా పని చేయాలి. రైట్? ఎందుకు? డబ్బు వస్తుంది కాబట్టి. డబ్బు వస్తే ఏదో ఒక స్టెబిలిటీ ఉంటుంది కాబట్టి. అది మన అపోహ. డబ్బుతో సంతోషం రాదు. స్టెబిలిటీతో సంతోషం రాదు. ఎన్ని డబ్బులున్నా సరే మన ఆరోగ్యం డబ్బుతో ముడిపడి ఉండదు. యెస్, ఏదన్నా వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్లి సేవ చేయించుకోవడము, లేదా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి డబ్బు కావాలి. కానీ అదే ముఖ్యంగా తీసుకోకూడదనమాట. మెయిన్ థింగ్ ఇప్పుడు కృష్ణ చెప్పేదేంటి? నా గురించి కర్మ చేయండి. సన్యాసం మీరు రినౌన్స్ చేసే బదులు నా గురించి కర్మ చేయడం అన్నిటికంటే ఇంకా గొప్ప పని అని చెప్తున్నాడు. సో అది తీసేసుకొని మనం కృష్ణ గురించి ఎలా వర్క్ చేయాలి నెక్స్ట్ స్టెప్. సో మనం చాంటింగ్ చేయడం మొదలుపెట్టేసి మనం ఈ 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి మనం టెంపుల్‌కి వెళ్ళి జస్ట్ యాడ్ చేయాలి. మన లైఫ్‌లో ఇది కొంచెం యాడ్ చేయాలి ఈ భాగం కూడా. యాడ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఈజీ అయిపోతుంది. ఓకేనా మాతాజీ? ఓకే ప్రభు. థ్యాంక్ యూ. ఓకే. ఇంకేమైనా ప్రశ్నలున్నాయా? అందరూ మ్యూట్‌లో ఉన్నారు. పద్మజ మాతాజీ దండవత్ ప్రణామ్. ఓకే. ఇంకేం క్వెషన్స్ లేకపోతే ఇక్కడ ఆపుదాం ఈరోజు. మళ్ళీ నెక్స్ట్ వారం యాక్చువల్లీ నెక్స్ట్ వారము ఇక్కడ హాలిడే ఉంది. సో నెక్స్ట్ వారం కూడా బ్రేక్ తీసుకుందాము. మళ్ళీ వచ్చే వారం నుంచి మళ్ళీ క్లాసు రెగ్యులర్‌గా నడుస్తుంది. నెక్స్ట్ వారము ఇక్కడ హాలిడే ఉంది. కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో వచ్చే వారం క్లాస్ ఉండదు. మళ్ళీ ఆ పై వారం నుంచి ఇక రెగ్యులర్‌గా ఉంటుంది. రేపు భాగవతం క్లాసు ఇస్కాన్ వరంగల్ టెంపుల్‌ది అది నడుస్తుంది రేపటి నుంచి. రేపు మన నెక్స్ట్ వారం అవి కంటిన్యూ అవుతాయి. రేపటి నుంచి కంటిన్యూ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద్ की जय, श्रील प्रभुपाद की जय. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఒక్క సెకండ్, నెక్స్ట్ వీక్ అక్కడ ఏముంది బే ఏరియాలో? ఎస్ మాతాజీ, ఇక్కడ హిస్ గ్రేస్ రాధికా రామన్ ప్రభు వస్తున్నారు. సో ఈజ్ ఎ వెరీ గుడ్ స్పీకర్. లాంగ్ వీకెండ్కి వచ్చేసి ఒక సెమినార్ ఇస్తున్నాడు అనమాట. సో హీ విల్ బీ హియర్ సాటర్డే అండ్ సండే. మండే ఏమో హాలిడే ఉంది. సో కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట, కొన్ని డివోటీ ప్రోగ్రామ్స్. కానీ మెయిన్లీ సాటర్డే అండ్ సండే వచ్చేసి ఇస్ గ్రేస్ రాధికా రామన్ ప్రభు క్లాసెస్. ఇలా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను అది డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాను. మీరు వీలైతే రండి. ప్రభుపాద్ దండ పెద్ద మాత ఓకే తీసుకుంటాను. ఎస్ ప్రభు. మధుగోపాల్ ప్రభు.
హరే కృష్ణ ప్రభు. ఎస్ ప్రభు, ప్రభు. ఏమంటున్నారు? లేదు ప్రభు, ఒక ప్రభు మాట్లాడుతుంటే నేను సారీ ఓకే ప్రభు. ఓకే ఓకే హరే ఓకే. కృష్ణ. అంటే ఇప్పుడు ప్రభు, ఇప్పుడు మనకు భగవంతుని క్లాస్ అయిపోయింది కదా సార్, నెక్స్ట్ టైం అడుగుతాను. అడగండి అడగండి. అంటే ఇప్పుడు మనకు ప్రేమ పెరగాలంటే ఎలా మనం మూవ్ కావాలి ప్రభు? ఎలా చేయాలి? భగవంతుని మీద అయినా కానీ, గురువుల మీద అయినా కానీ, మనకు వైష్ణవుల మీద కానీ ప్రేమ పెరగాలంటే మనం ఎటువంటి సాధన చేయాలి? ఎస్. సో ఏ వ్యక్తి మీదైనా మనం ప్రేమ పెంచుకోవాలి అంటే ఏం చేస్తారు యూజువల్గా? ఇప్పుడు పెళ్ళైనాక ఏం చేస్తారు? ఒక అమ్మాయి అబ్బాయి కలుస్తారు, తర్వాత వాళ్ళ గురించి ఎక్కువగా తెలుసుకుంటారు. వాళ్ళకి ఏమి ఇష్టము, వాళ్ళు ఎటువంటి దుస్తులు వేసుకుంటారు, వాళ్ళకి ఏ ప్లేసెస్కి వెళ్ళడం ఇష్టము, ఆ, వాళ్ళ క్యారెక్టర్ ఎటువంటిది, ఇవన్నీ తెలుసుకున్నాం అనుకోండి, తద్వారా ప్రేమ డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. మనం ఏం చేయాలి? కృష్ణ మీద ప్రేమ పెంచుకోవాలంటే ఏం చేయాలి? కృష్ణకి ఏది ఇష్టం, కృష్ణ ఎక్కడ ఉంటాడు, ఆయన అడ్రస్ ఏంటి, ఆయన ఎటువంటి దుస్తులు వేసుకుంటాడు, ఆయన యొక్క వ్యవహారం ఎలా ఉంటుంది వేరే వాళ్ళతో, ఆయన మనస్తత్వం ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం బంధనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఇతి పుంసార్పిత విష్ణు భక్తిశ్చేన్నవలక్షణ. ఈ 9 ఆ, ఆ, వాటితో మనము భక్తియుత సేవ చేస్తారనమాట, నవవిధ భక్తి. సో శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం. ఫస్ట్ థింగ్ శ్రవణం, వినాలి, భాగవతం క్లాసెస్ వినాలి. ఎవరైనా భక్తులు చెప్తూ ఉంటే వాళ్ళ ద్వారా మనం ఫస్ట్ భగవద్గీత శ్రీమద్ భాగవతం క్లాసెస్ వినాలి. అది అన్నిటికంటే ఇంపార్టెంట్, శ్రవణం. తర్వాత కీర్తనం చేయడము, లేదా మనం క్లాసెస్ చెప్పడము, ఇది. తర్వాత విష్ణు స్మరణం. ఈ రెండు అయిపోయినాక ఏం చేయాలి? స్మరణం. మనము భగవంతుని గురించి ఆలోచిస్తూ ఆయన లీలలు ఏంటి, ఎలా, ఎంత అద్భుతంగా ఉంది, ఈ క్లాస్లో ఎలా ఉంది, కృష్ణ యొక్క లీల ఎలా ఉంది, అది స్మరించుకోవాలన్నమాట. అట్లా. సో అట్లా చేస్తూ చేస్తూ భక్తియుత సేవలో ఉండి భక్తుల సాంగత్యంలో ఉంటూ ఇలా చేస్తూ చేస్తూ ఉంటే మనకు ఆటోమేటిక్గా భగవంతుని పట్ల ప్రేమ అనేది పెరుగుతుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ 2 వారాల తర్వాత కలుద్దాం ఈ క్లాస్కి. ఇస్కాన్ వరంగల్ క్లాస్ రేపు ఉంటుంది. హరే కృష్ణ. దండోత్నాం.